హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఈరోజు గర్ల్ షార్ట్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి ఈరోజు నేను చెప్తాను. ఇది వచ్చేసి లంగా ఓణి మీద అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి 4 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్. ఆర్మ్ హోల్ కూడా మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. సో ఇట్లా అనమాట. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్, అలాగే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం తీసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ వచ్చి రౌండ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఆర్మ్ హోల్ వచ్చిందా రాలేదా అనేసి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా తీసుకోవాలి విడివిడిగా. సో ఇక్కడ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కరువు ఇట్లా తీసుకొని కట్ చేసుకోండి. సో ఇట్లా విడివిడిగా తీసిన తర్వాత ఒక 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి, మిగతా 4 ఇంచెస్ వచ్చి నెక్కి అనమాట. సో నెక్కి వచ్చేసి 4 ఇంచెస్, అలాగే లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. ఇది వచ్చేసి వి షేప్. సో అందుకని కొంచెం కార్నర్లో కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇట్లాగా, ఈ తర్వాత వి షేప్ డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కింద వెడల్పు రాకుండా నెక్ డీప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం అనేసి ఇట్లా వి షేప్ కట్ చేసుకొని లైనింగ్కి కట్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు. ఇలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ షోల్డరు, అలాగే లెంత్ వచ్చేసి నేను కొంచెం డీప్ నెక్ తీసుకుంటున్నానండి. 8 ఇంచెస్ తీసుకుంటున్నాను, సారీ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 అయితే మరీ అని వెనక డీప్ నెక్ ఏదైతే బ్లౌజ్ వేసుకుంటుందో సో అట్లాగే తీసుకుంటున్నాను అనమాట. సో 9 ఇంచెస్తో తీసుకొని ఇట్లా రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ మీద ఉంది కదా, దాంట్లో సింగిల్ పీసెస్ వేసుకొని దేనికి దానికి ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇట్లా 2 పార్ట్స్ మనం కట్ చేసి తీసేసుకోవాలి. సో అలాగే ఇంకా మిగిలిన ఈ క్లాత్ను మనం హ్యాండ్స్కి అనమాట, హ్యాండ్స్కి ఇట్లా 4 లేయర్గా ఫోల్డ్ చేసేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. దీంట్లో మనం 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాము. అలాగే మిగతా 4 ఇంచెస్ వచ్చేసి డిజైన్కి అనమాట. సో ఇట్లా ఒక 2 ఇంచెస్ తగ్గించి ఇట్లా ఆర్మ్ హోల్ ఫ్రీగా డ్రా చేసుకోండి షేపు. ఈ పైది వచ్చేసి మనం ఫ్రిల్ కోసం సేమ్ ఆర్మ్ హోల్ కలిపి ఇట్లా పైనుంచి ఇట్లా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ అనమాట, ఎక్కువ రాలేదు. సో ఇది ఖచ్చితంగా హ్యాండ్స్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మనకి కొంచెం క్లాత్ పడుతుంది సంఖ భాగంలో, ఎందుకంటే కొంచెం తక్కువ ఉంది ఫ్రిల్ తీసాం కాబట్టి. దెన్ లాస్ట్లో కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన ముక్కలు మొత్తం వేస్తాను. సో ఇట్లా కొంచెం కొరవైనప్పుడు ఇట్లా సైడ్ ఖచ్చితంగా మనకి క్లాత్ పడుతుంది ఎప్పుడైనా. సో ఇది ఫ్రిల్స్ కాబట్టి కొంచెం క్లాత్ పడింది. సో నేను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటాచ్ చేసి కుడతాను అనమాట. సో ఇక్కడ స్టిచ్చింగ్కి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాటన్ లైనింగ్ కట్ చేసాం కదా ఫ్రంట్ సైడ్ ఇది. సో ఇక్కడ నేను ఏంటంటే నెక్కి ఎలాంటి ఫీజింగ్ కానీ ఏం వేయట్లేదు. లైనింగ్ కూడా సింగిల్ లైనింగ్ వేస్తున్నాను, కాటన్ లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాటన్ లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. దాని మీద ఇది పెట్టేసి ఫస్ట్ నెక్ కుట్టుకుంటున్నాను. వి షేప్ నెక్ తీసుకున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాని అమ్మటే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక ఏదైతే మనకి మిడిల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఉందో అది కట్ చేసి తీసేసుకొని దానికి చిన్న కట్స్ పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్పే విధంగానే మనం నెక్ ఈజీగా మనకి టర్న్ అవ్వాలంటే కట్స్ కార్నర్స్లో అంతా ఇట్లా కట్స్ పెట్టుకుంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా కట్స్ పెట్టినాక దాన్ని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసి ఓన్లీ కాటన్ లైనింగ్ మాత్రం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్గా. అప్పుడు మనకి ఏంటంటే నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత ఏదైతే మనకి మొత్తం ఎడ్జెస్ ఉన్నాయో మొత్తం ఒక స్టిచ్ చేసి అటాచ్ చేసేసేయాలి మొత్తం. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఇట్లా కట్ చేసి తీసేసేయాలి. సో ఇట్లా తీసేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. దీన్ని ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. మనం ఏంటంటే ఫిల్టర్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనం మిడిల్ డాట్ పెట్టుకున్నామో ఆ డాట్ నుంచి అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ మార్క్ పెట్టుకొని మనం ఫిల్టర్లు వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఆ డాట్ కాయించి 1 విడ్త్ తీసుకోవాలి, 1 ఇంచ్ విడ్త్ తీసుకొని ఇట్లా లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా బయటికి తీయాలి. ఈ విధంగా మనం ఫిల్టర్లు వేసుకోవాలి 2 సైడ్స్న. సో ఎప్పుడైనా ఫిల్టర్ ఇంతే వేసుకోవాలి, 1 ఇంచ్ కంపల్సరీ ఉండాలి విడ్త్ వచ్చేసి. సో ఇట్లా ఫిల్ చేసుకోవాలి. సో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా. సో దీనికి ఇప్పుడు ఏంటంటే నేను నెక్కి ఒక చిన్న లేస్ వేస్తున్నాను, ప్లెయిన్గా బాగోలేదనేసి ఒక 1/2 ఇంచ్ లేస్ అనమాట. ఏదైతే దానికి మ్యాచింగ్ ఉందో ఆ కలర్ తీసుకొని చిన్న లేస్ వేసేస్తున్నాను లుక్ కోసం.
సో మరీ పెద్ద లేస్ వేసినా మనకి లుక్ అనిపించదు. సో ఒక ఇట్లా 1/2 ఇంచ్ లేస్ అయితే ఉండి లేనట్టు మనకి బాగా అనిపిస్తుంది. సో అందుకని నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు లేస్ ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదది. సో అది మీ చాయిస్. మీ దగ్గర ఉన్న లేసులు, మీ దగ్గర ఉన్న క్లాత్‌ని బట్టి, కలర్‌ని బట్టి మ్యాచింగ్ ఏదవుతదో దాన్ని తీసుకోండి మీరు. సో ఇట్లా మనం ఈ కార్నర్స్ దగ్గరకొచ్చినప్పుడు కొంచెం లేస్‌ని ఫోల్డ్ చేయండి. ఊరక లాగి తిప్పి వేయిస్తే మనకి ఆ షేప్ రాదు. కొంచెం కార్నర్ ఫోల్డ్ చేసేస్తే నీట్‌గా వస్తుంది మనకి అక్కడ షేప్ అనేది, ఆ వి షేపు. సో దీనికి ఒకటే స్టిచ్ సరిపోతుంది. 2 వైపులా ఏయనవసరం లేదు. జస్ట్ 1/2 ఇంచే కాబట్టి చిన్నది 1/2 ఇంచ్ కూడా లేదది. సో ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా మనకి వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే దీన్ని ఫ్రంట్ పార్ట్‌ని కుట్టుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్‌కి నేను ఉక్సులు వేశాను అంతే. ఉక్సులు కాజాల పట్టి వేశానన్నమాట. దానికి కూడా సేమ్ లేస్ యాడ్ చేశాను. సో ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ అయితే చాలా సింపుల్‌గా కుట్టుకోవచ్చు. ఏం రాని వాళ్ళు కూడా. ఎందుకంటే మన నార్మల్ బ్లౌజ్ అయితే షేపులు పెట్టి అవి ఒక సైడ్‌కెళ్ళి పర్ఫెక్ట్‌గా రాక చాలా ప్రాబ్లమ్ అవుతది కొత్తగా నేర్చుకునే వాళ్ళలో. సో ఇలాంటి టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే అసలు ఇంక పాడవుతదని ఎక్కడా ఉండదు. ఈజీగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఫిట్టింగ్ కూడా సూపర్‌గా వస్తుంది. మామూలుగా క్రాస్ కటింగ్ బ్లౌజ్‌తో పోలిస్తే. సో అందుకని పిల్లలకైనా ఈవెన్ మనమైనా ఇలాంటి బ్లౌజులు కుట్టుకుంటే సూపర్ ఉంటుంది ఫిట్టింగు. సో ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నేను లైనింగ్‌కి యాడ్ చేశాను. చెప్పాను కదా కటింగ్ అప్పుడే మనకి పీసెస్ పడతది ఇదని. సో నేను పీసెస్ ఏవైతే కటింగ్‌లో మిగిలినయో ఆ పీసెస్ లాస్ట్‌న ఎడ్జ్‌న యాడ్ చేశాను 2 సైడ్స్. ఒకటే సైడ్ యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఎక్కువ వస్తుంది ఒక సైడ్‌కి. ఇట్లా 2 సైడ్స్ అయితే మనకి ఆర్మ్ హోల్ కిందకెళ్ళిపోతుంది. పెద్ద ఎక్కువ కనపడదు. సో పైనొచ్చేసి మనం ఏదైతే మిడిల్‌లో ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఒక 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ కోసమని, ఆ ఫ్యాబ్రిక్ వరకు. ఒకవేళ మీకు అది తెలియకపోతే మీకు ఆర్మ్ హోల్ ఎంతుందో ఆ ఖర్చు ఒక 1 ఇంచ్ అంత వదిలేసి మిగతా క్లాత్ మొత్తం అట్లా ఫ్రిల్ పెట్టుకోండి. ఇట్లా ఎడ్జ్ కూడా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇలా అయితే మనకి హ్యాండ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్‌ని మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టుకోండి మిడిల్‌కి ఎగ్జాక్ట్‌గా. అది మనకి షోల్డర్ మీద పెట్టుకునేటప్పుడు గుర్తుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా నేనేం చేశానంటే హ్యాండ్‌కి చివరన ఒక వరుస మాత్రమే ఏసాను. సింగిల్ లేస్ ఏసాననమాట. ఏదైతే మనం ఆల్రెడీ నెక్‌కి యూజ్ చేసామో అది ప్లెయిన్‌గా ఉండకుండా బావుంటుందనేసి ఇట్లా సింపుల్‌గా లేస్ యూజ్ చేశాను నేను బ్లౌజ్ మొత్తం. సో ఇప్పుడు దీన్ని ఇట్లా మిడిల్‌కి డాట్ పెట్టుకున్న దాన్ని షోల్డర్ మీద పెట్టుకోండి ఎగ్జాక్ట్‌గా. హ్యాండ్స్ ఫస్ట్ మిడిల్ నుంచి ఒక ఎడ్జ్‌కి వేసేసేయండి. తర్వాత మళ్ళీ మిడిల్ నుంచి ఇంకొక ఎడ్జ్‌కి ఏసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల హ్యాండ్ మనకి పర్ఫెక్ట్‌గా మిడిల్‌కే వస్తుంది. ఒక పక్కకు పోకుండా. సో అందుకోసం అనేసి నేను ఎప్పుడైనా హ్యాండ్‌ని షోల్డర్ మీద పెట్టి వేస్తాను. బట్ నాకు నేర్పించినప్పుడు ఏందంటే ఒక ఎడ్జ్ నుంచే నేర్పించారు. బట్ నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో నేర్చుకున్నది ఏందంటే ఒక సైడ్ నుంచి ఏసినప్పుడు ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ అట్లా వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే ఇట్లా మిడిల్ నుంచి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది హ్యాండ్ అనేది. సో ఇప్పుడు ఇట్లా అన్నమాట. సో హ్యాండ్ రెడీ అయింది కదా! ఇప్పుడు సెకండ్ వైపు కూడా హ్యాండ్ ఇలానే ఏసుకోవాలి మనం. సో ఏసుకున్న తర్వాత నడుముకి కింద మనము తిప్పేయలేదు. నడుము పట్టి వేయలేదు కాబట్టి ఒక లైనింగ్ పీస్ తీసుకొని నడుము పట్టి ఏస్తున్నాను. ఫస్ట్ పైన పెట్టి ఇట్లా ఒక స్టిచ్ వేసి అటాచ్ చేసేస్తున్నాను. దాన్ని ఇట్లా పక్కకనేసి మళ్ళీ మీద ఒక స్టిచ్ వేస్తే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది అది పీస్ అనేది. సో ఇట్లా మీద ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని లాస్ట్‌లో ఎడ్జ్ కూడా ఒకసారి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తే మనం తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని ఒక ఫోల్డింగ్ వేసి ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ హుక్స్‌లు అలా వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇలానే మనం బ్యాక్ పార్ట్ కూడా 2 పార్ట్స్‌కి విడివిడిగా ఇట్లా నడుము పట్టి వేసుకోండి సింపుల్‌గా. సో ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసేయండి. ఫైనల్‌గా మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది అయిపోతుంది. సో ఇట్లా హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ చూసుకోండి ఫస్ట్. తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ కూడా చూసుకొని ఫింగర్ ఇలా పెట్టుకొని దాన్ని ఇట్లా అక్కడి వరకు తెచ్చుకొని ఆపుకొని మళ్ళీ ఎడ్జ్‌న చివరన మనకి ఎంత వరకు స్టిచ్ అవసరం అక్కడ ఒక ఫింగర్‌ని ఇలా పెట్టుకొని దాన్ని ఇట్లా స్టిచ్ తీసుకోవాలి. ఇలానే మనం సెకండ్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాల్సొస్తుంది. సో ఫస్ట్ హ్యాండ్ లూజ్ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా చెక్ చేసుకుంటూ సో నడుము దగ్గర కూడా చూసుకుంటే ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అడిషనల్‌గా ఒకసారి మెజర్‌మెంట్స్ చెక్ చేసుకొని అడిషనల్‌గా ఎన్ని స్టిచెస్ కావాలో మనం సైడ్‌న వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫైనల్‌గా మనకి ఇక్కడ బ్లౌజ్ రెడీ అయిపోయింది. సో ఫైనల్ అవుట్‌పుట్ మనం చూడొచ్చు ఇక్కడ.
సో ఫైనల్‌గా బ్లౌజ్ అయితే సూపర్‌గా అనిపించింది నాకు. సో ఫైనల్‌గా మనం కస్టమర్ కూడా ఎలా ఉందో కస్టమర్ రివ్యూ కూడా పెడతాను. ఎలా అన్నారు ఏంటి అనేది. ఫైనల్‌గా ఐ హోప్ ఈ బ్లౌజ్ మీకు బానే అర్థమైందనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను.